ఆయన మీ పేరు? నేను మీ రస్కురాజా. అన్న నమస్తే అన్న. రీసెంట్గా నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలామంది కూడా సోషల్ మీడియా కానీ మీడియా వేదికగా నాగబాబుకి అర్హత లేదు, ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇదంతా కూడా కుల రాజకీయం కుటుంబ రాజకీయం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఒకటే అన్న, అర్హత లేదు అనే వాళ్ళకు వాళ్ళ మనస్సాక్షికి ఆలోచించుకోవాలి. అర్హత కావాలంటే ఏం కావాలి, ఒక ఎమ్మెల్సీ పదవి చేయడానికి ఏం కావాలి వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే చెప్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అర్హత అనేది ఇప్పుడు చాలామంది ఇప్పుడు వర్మకు సపోర్టర్లు కొంతమంది మాట్లాడుతున్నారు, వర్మను అణిచివేస్తున్నారు, అక్కడ వర్మకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ సీటు నాగబాబు గారికి ఇచ్చారని. ఇప్పుడు ఒకటి ప్రజలు ఆలోచిస్తున్నారు, అదేవిధంగా వర్మ గారు కూడా దాన్ని స్వాగతించారు. మిగిలిన పేటీఎం కుక్కలంతా మరుగుతూనే ఉన్నాయి. ఎందుకు మరుగుతున్నారో ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు వర్మ గారు ఒక సీటు మాత్రమే త్యాగం చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాలలో 21 మాత్రమే పోటీ చేశారు. అంటే ఎన్ని స్థానాలు ఆయన త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా నాగబాబు గారు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఎక్కడ కూడా పోటీ చేయకుండా త్యాగం చేయడం జరిగింది. సో వాటి పట్ల ఎందుకు ఈ పేటీఎం కుక్కలు మొరగడం లేదు? ఈరోజు ఒక ఎమ్మెల్సీ వస్తే ఒక జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకు ఉందనేది ఇప్పుడు అందరూ కూడా గమనిస్తున్నారు మొత్తానికి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే జీర్ణించుకోలేరు. మనం చూస్తుంటాం మెగా ఫ్యామిలీ అంటేనే అన్ని రకాలుగా పైరసీలు కానీ, అదేవిధంగా అనేక రకాల ట్రోలింగ్స్, అనేక రకాలుగా ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ సినిమా చేసినా, ఏ పొలిటికల్ ఈవెంట్కి వెళ్ళినా అనేక రకాల దాడులు. అసలు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఈవెన్ చిరంజీవి గారి పైన కూడా చెప్పులతో కానీ కోడిగుడ్లతో కానీ దాడి చేసిన పరిస్థితి. ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత దాడులకు తెగబడుతున్నారు, ఇంత మెగా ఫ్యామిలీ అంటే జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరేంటంటే ఎన్ని సేవా కార్యక్రమాలు, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా కానీ ఎందుకు జనాలతో మాట్లాడిపించుకోవడం, జనాలు ఇలాగా వాళ్ళ మీద దాడి చేయడం కానీ, ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది? ఒకటండి, మీకు అదే చెప్తున్నాము, జనాలు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కాదు. ఇది పేటీఎం కుక్కలు కానీ కొంతమంది ఇప్పుడు వర్మ అభిమానులు, విపరీతమైన అభిమానులు ఉంటారు కదా, ఇప్పుడు హీరో అంటే బట్టలు చింపుకుంటే అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వర్మ గారు దాన్ని స్వాగతిస్తున్నారు. కొంతమంది పేటీఎం కుక్కలే జీర్ణించుకోలేకపోతున్నాయి తప్ప అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈవెన్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలన్నీ నాగబాబులో ఉన్నాయి. చదువు ఉంది, తెలివి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని విధాలుగా ఆయనకు 2 సార్లు పోటీ చేశారు. ఇంకా ఏం కావాలి క్వాలిటీ అంటే? కూటమి ప్రభుత్వ పరిపాలన మీద, ముఖ్యంగా రెడ్ బుక్ మీద నీ అభిప్రాయం ఏంటన్నా? ఒకటే అన్న, రెడ్ బుక్ అనేది ఏంటంటే కొంతమంది అవినీతి చేసిన వాళ్ళని, చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ పేర్లు కొంతమంది మర్చిపోవద్దని చెప్పి మెయింటైన్ చేసిన ఒక డైరీ తప్పించి వేరే ఏం లేదన్న, దానిలో ఏం లేదు. మరి రీసెంట్గా దాని గురించి అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, తప్పుడు చేసిన వాళ్ళకి చట్టం ఉంది కదా, కొత్తగా నువ్వు రాసేది ఏంటి, కొత్తగా బుక్ ఏంటి అంటున్నారు, దానికి మీరు? ఇప్పుడు చట్టం ఉంది లేదా అని కూడా వాళ్ళు కూడా ఎవరు చెప్పట్లేదు. ప్రతి శిక్షకు చట్టంలో న్యాయం అనేది దొరుకుతుంది. ఇప్పుడు అందుకే ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని శిక్షించుకుంటూ పోతే వాళ్ళ శిక్ష వచ్చే వరకు మనము ఎన్టీఆర్ గారి సినిమా ఉంటుంది, అట్లా వాళ్ళ స్థానం వచ్చేసరికి వాళ్ళకి 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోతాయి. సో త్వరగా వాళ్ళని శిక్షించాలి, త్వరగా వాళ్ళకు కఠిన శిక్షలు అమలుపరచడానికి కోసమే ఆ రెడ్ బుక్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి ఎన్టీఆర్ గారి సినిమా ఉంటుంది, అతను ఒక అమ్మాయిని రేప్ చేయకముందే రేప్ చేసిన అంటాడు. ఇలా మీరు శిక్షించుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలకు మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి మేము ముసలాళ్ళు అయి చనిపోతాము, ఎప్పుడు శిక్ష ఇస్తారు, దమ్ముంటే న్యాయస్థానాన్ని దమ్ముంటే మాకు శిక్ష చేయండి అంటాడు ఒక సినిమాలో. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిన రౌడీజం, విధ్వంసం ఎంత స్థాయిలో పేటరేగిందో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన మెజారిటీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ కేసుల నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో భారీగా మోసాలు జరిగాయని చెప్పి తెలిసింది. అది కూడా చాలా పెద్ద ఎత్తున అది రూమర్స్ వస్తున్నాయండి. ఈవెన్ తెలంగాణలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే కూడా పెద్ద ఎత్తున జరిగిందని అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఎవరున్నా, అది ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, ఇంకెవరైనా కూడా చట్టం ఎవరు చుట్టం కాదండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. దానికి ఎవరు కూడా ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే కవిత గారిని తీసుకెళ్లడం జరిగింది. ఒక ఆడపిల్లను ఎన్ని నెలలు ఉంచుకున్నారో మనందరం చూసినాం. కానీ ఎక్కడ ఏ రిమార్కు లేకుండా, తప్పు చేయకుంటే, చిన్న మచ్చ కూడా పడకుండా తిరిగి రావడం జరిగింది. సో తప్పు చేయకుంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పును ప్రెస్ మీట్ కానీ అనేక రకాలుగా కూడా ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరగలేదు అనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఎంపీగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా బాధ్యత ఉంటుంది, దాని వివరణ ఇవ్వాల్సింది కూడా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా
కోడాల నాని కానీ అంబటి రాంబాబు కానీ ఆర్కే రోజా కానీ వీళ్ళలో ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న? ఇప్పుడు అందుకే అండి ఇప్పుడు కొడాలి నాన్నగారు ఎక్కడ అరెస్ట్ అవుతారని ఒక బీపీ టెన్షన్ హై టెన్షన్ భయం పట్టుకొని ఆయనకు హార్ట్ అటాక్ రావడం కూడా జరిగింది. ఆయన ఇప్పుడు హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళారంటున్నారు. సో ఏం జరుగుతుంది అతనికి అనేది ఇంకా స్పష్టత కూడా రావడం లేదు. ఉన్నారా, ఏం జరిగింది, అసలు ఏంటి అనేది కూడా స్పష్టత రావడం లేదు. సో అది రోజా గారైనా ఎవరైనా కూడా, ఎందుకంటే ఆడదాం ఆటలో మనం చూసాము రోజా గారు చేసిన విచ్చలవిడి అవినీతి ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళని కొంతమంది వీళ్ళను అడ్డు పెట్టుకొని చేసిన మోసం ఎంతుందో అది రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఈవెన్ ఆఖరికి క్రికెట్ ఆడే గాడ్లను కూడా వదలలేదు, కింద పెట్టుకుంటే గాడ్లకు కూడా జగన్ బొమ్మ వేశారు. సో ప్రతి దాంట్లో కూడా ఎంత అవినీతి చేశారు, ఎంత విచ్చలవిడిగా మాటల దురుస్థానం అయితే అది అందరూ కూడా యావత్ భారతదేశం గమనించింది. సో ఏదేమైనప్పటికీ కూడా మంత్రిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన వాళ్ళు బాధ్యత రహితంగా వ్యవహరించారు. సో చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుందండి. సార్ నమస్కారం సార్, మీ పేరు? సార్ రీసెంట్గా చూసుకుంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయనకి పదవి ఇవ్వడం అనేది మీకేమనిపిస్తుంది సార్? అంటే చాలామంది కూడా ఆయనకి అర్హత లేదు, పదవి ఇచ్చారు, కుల రాజకీయం కుటుంబ రాజకీయం చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు వీళ్ళందరూ కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? దయచేసి వర్మ విషయం తీసి పక్కన పెట్టేయండి. ఆయన టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కలగజేసుకుని అతన్ని సస్పెండ్ చేసి బహిష్కరిస్తే మంచిది. ఎందుకంటే నాగబాబు ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు. ప్రజారాజ్యం టైం నుంచి కూడా కులం అని ఇక్కడ లేదా కుటుంబం అని అనుకోవద్దు, ప్రజల కోసం కష్టపడే కుటుంబం అది. ఇవాళ జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్న కుటుంబం అది. ఎందుకంటే ప్రజల కోసం కులం మతం భేదం ఇట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా కష్టపడేది ఉంది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అదే. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఇంత అంతా కాదు, ఆయన కష్టపడింది. ప్రజారాజ్యం టైంలో కష్టపడ్డాడు, మొన్న జనసేన టైంలో కష్టపడ్డారు. అలాగే అనకాపల్లి సీటు ఆయనకి ఇవ్వాలి, ఆ సీటు కూడా త్యాగం చేశాడు. కూటమి కోసం కష్టపడ్డాడు. వర్మ అంటే ఒక పిఠాపురం వరకే, అది కూడా తను చేయలే. వాస్తవాలు చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ కోవట్గా ఉండి వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో పబ్లిక్లో టాకు, ఏదో కెలుకుతూ ఏదో బ్లేమ్ చేయాలి, బ్యాడ్ చేయాలి. లేకపోతే 164 సీట్లు గెలిపిస్తే ఎక్కడా జరగంది ప్రజల కోసం సేవ చేసే పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేపిస్తున్నారు? ఆయనకి ఏదో రిమార్కు, ఏదో బ్యాడ్ చేయాలని చెప్పేసి ఏదో ప్రయత్నాలు తప్ప, ఏదో వ్యవహారాలు తప్ప వేరే ఏం లేదు. రీసెంట్గా నాగబాబు గారు పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు నాగబాబు మీద దాడి చేయడం కానీ, ఆయనకు అడ్డం పట్టడం కానీ, ముఖ్యంగా కొద్ది రోజుల కిందట వర్మ గారు ఏదో సమస్య, డ్రైనేజీ సమస్యను చూపించారని చెప్పి ఇలా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుందంటున్నారు పిఠాపురంలో? అది వర్మ చెప్పాను కదా నీకు, వైఎస్ఆర్సీపీ కోవాట్గా వ్యవహరిస్తున్నాడు తను, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు. అక్కడ ఏదో ఒకటి కెలకాలి కదా. అప్పుడు అతను సీటు పోయిన ఎమ్మెల్సీ ఏదో ఇద్దాం అనుకున్నారు. ఈ కెలుపుకోవడం వల్ల తన లైఫ్ని తనే ఖరాబ్ చేసుకున్నాడు. అందుకని ఇవాళ నా అన్న అని పదే లోకేష్ గారు చెప్తున్నారు. అంతే వాళ్ళందరి మధ్యన ఎంత ఇది ఉంది. నాకు దేవుడిచ్చిన అన్న అని చెప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ నా ప్రాణం, నా పవర్ అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ ఒక్క దుష్మన్ ఏంటంటే కావాలని ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కోఆర్డిగా వాడుకుంటున్నారు. కావాలని వీళ్ళ మధ్యలో ఏదో గొడవలు చేయడం కోసం ఈ వర్మ ఏదో వ్యవహారాలు చేస్తున్నాడు. దయచేసి చంద్రబాబు గారు గ్రహించి తొందరగా వర్మని ఈ పార్టీ నుంచి బహిష్కరిస్తే చాలా చాలా మంచిది. వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సార్? అంటే ఈ వ్యవహార శైలి అనేది ఇప్పుడు మంచిగా ఉండుంటే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఎమ్మెల్సీయో ఏదో ముఖ్యమైన పోస్టులు ఇచ్చి ఏదైనా హెల్ప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని చేరదీస్తాడు. అట్లాంటిది ఇతను గెలిచినప్పటి నుంచి కెలకటమే మొదలుపెట్టాడు. కూటమి గెలవటానికే పవన్ కళ్యాణ్ కారకుడు, జనసేన కారణం. అట్లాంటి నువ్వు ఈ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మరి నీ బతుకు ఎట్లా అయిపోద్ది? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు ఈరోజు గెలిచాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురం సీట్లు అగ్గాడంటే కారణం వర్మ అనేటట్టు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటారు, అది వాస్తవేనంటారా? అసంభవం అది. పిఠాపురం ప్రజలు దాదాపు 5 ఏళ్ల నుంచి గాజువాక భీమవరంలో ఏనాడు ఓడిపోయాడో అంతకుముందు నుంచే మీరు పిఠాపురంలో పోటీ చేస్తే మేము గెలిపించుకునేవాళ్ళం. నెక్స్ట్ ఎలక్షన్లో పిఠాపురం నుంచి పోటీ చేయండి, 1,00,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటామన్నారు. అలాగే పాపం 70,000 పై చీలికలతో గెలిపించారు. నిజంగా 1,00,000 పై ఓట్లతోనే గెలిచేవాడు. కొన్ని 100 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈయన ఓడించడం కోసం. వైఎస్ఆర్సీపీ మొత్తం
టీం అక్కడ దిగింది, అయినా సరే ఏం పీకలేకపోయారు. ఫైనల్గా పిఠాపురం అభివృద్ధి అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందనుకున్నారా? వర్మది తన ఆధిపత్యం ఉందని చెప్పి ఆయన కూడా నేనేదో సేవా కార్యక్రమాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎవరి ఆధిపత్యం? పిఠాపురం అనేది ఇక వర్మ సీన్ అయిపోయింది. వర్మ చెప్తే చేసేది చూసేది ఏం లేదు. ఒక పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూస్తుంది. పవన్ కళ్యాణ్ టీము ఫ్యామిలీ హాస్పిటల్ కడుతున్నారు, అపోలో హాస్పిటల్. ఎవడన్నా అంత మామూలుగా చిన్న సిటీ అనుకో, అయినా సరే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టేస్తారా? ఇవాళ గెలిచాడో లేదో, ఎమ్మెల్సీగా ఇచ్చారో లేదో, నాగబాబు గారు అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నారు. మన మొత్తం స్టేట్లో, 2 స్టేట్స్లో కాదు, ఇండియాలో కాదు, ఎక్కడైనా సరే పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడా జరగట్లేదు. అర్థమైందా? ఏంటంటే ఒక ఏదో సొంత ఊరులాగా, సొంత ఇల్లులాగా అంత త్యాగం చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ప్రతి కులస్తులు ప్రతిది ఎవడో 10 మందిని పోగు చేసుకుని కెలుక్కోవడం తప్ప వర్మ మానుకోవాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే వెంటనే పార్టీ నుంచి బహిష్కరించి ఏర్పాటు చేస్తే ఆ పేరు అక్కడతో వదిలిపోద్ది. నమస్తే అన్న, మీ పేరు అన్నా? మణి అన్న, రీసెంట్గా ఎమ్మెల్సీగా నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు. చాలామంది కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది తప్పు అనేటట్టు వ్యతిరేకిస్తున్నారు. ఒక ఓటర్గా, ఒక సాధారణ ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది అంటారంటే అందులో కొంతమంది అంటారంటే ఎవరు జనసేన పార్టీ ఎట్లాగా వ్యతిరేకించదు, టీడీపీ ఎట్లైనా వ్యతిరేకించదు అంటారంటే ఇక్కడ వర్మ గారు కొంచెం ఏమంటారు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడని వినిపిస్తుంది. కానీ ఎవరు వ్యతిరేకిస్తారు? ఇంకా కావాల్సింది వైసీపీ పార్టీకే కావాలి. ఇది వ్యతిరేకించడం ఏమన్నా చేయాలన్నా ఎగ్జాక్ట్లీ ఆపోజిషన్ పార్టీ కాబట్టి కంపల్సరీ అక్కడ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇంకేందంటారంటే బురదేయాలని కూడా చూస్తారు నాగబాబు. ఇప్పుడు నాగబాబుకి అసలు ఎమ్మెల్సీ ఇవ్వడం మీద కరెక్టేనా? ఆయనకి అర్హత ఉందంటారా? అర్హత అనేది ఇప్పుడు అర్హత అని మనం ఎట్లా చెప్తామంటారంటే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్సీ వచ్చింది కదా, ఇప్పుడు చేయకపోతే ఆయనకు అర్హత లేదు, అర్హత లేకపోయినా సరే ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి ఆయన మంచి పనులు చేయకపోతే తర్వాత విమర్శించాలి మనం. ముందుకి ఇప్పుడు రాగానే పుట్టినమ్మంటే నడుచుకుంటూ వెళ్ళిపోంటారు అంటే పరిగెట్టలేరు ఎవరు. ఈరోజే ఫస్ట్ టైం ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి ఆయన పనితీరు చూడాలి మనము. చూసేసి నిజంగానే పని చేస్తున్నాడా లేకపోతే అర్హత లేనిది ఇచ్చిందా అనేసి అప్పుడు మనం మాట్లాడాలి. అంటే పిఠాపురంలో వర్మ గారికి గతంలో సీటు త్యాగం చేసాడు, ఆయనకి ఇవ్వకన్నా ఈయనకి ఇచ్చారని చెప్పి చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్మ కంటే కూడా నాగబాబు జనసేన పార్టీలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చా? జనసేన పార్టీకి ఏమో నాగబాబు గారు ఇంపార్టెంట్, అలాగే టీడీపీకి ఏమో వర్మ గారు ఇంపార్టెంట్. మరి వర్మ గారికి ఎందుకు సీటు ఇవ్వడం, ఎందుకు ఏదో ఒక పదవి ఇవ్వడం లేదు? అది ఎవరిని అడగాలి? వర్మ గారు చంద్రబాబు నాయుడుని అడగాలి, అంతే కదా. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి నాగబాబుకి ఇచ్చినట్లనే వర్మ గారు వెళ్ళేసి నాకు ఇట్లా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తారో దాన్ని బట్టేసి వర్మ గారు మిగతా ఏదో డిసిజన్ తీసుకోవాలి, అంతేగాని నా ప్రాధాన్యత తగ్గిపోయింది అనుకొని ఈయన ఏదో చేసుకుంటే అది పార్టీకి డ్యామేజ్ తప్పితే మిగతా ఏం అవ్వదని నా అభిప్రాయం. మరి వర్మ గారు ప్రత్యేకించి కూడా జనసేన పార్టీ తరఫున, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తరఫున నాకు పదవి రాలేదు, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా కొత్త సమస్యలు కూడా ఈయన పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ వల్ల నాకు పదవి రాలేదని ఫీల్ అవుతున్నారు. పదవి అని గురించి కాదు, ఫస్ట్ ఆయనకి ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని త్యాగం చేశాడు? ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకు వచ్చేసి ఎంత త్యాగం చేశాడు? ఒక వర్మ గారి గురించి ఒక సీట్ త్యాగం చేసినందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లు త్యాగం చేశారు, ఆయన ఎట్లా అనుకోవాలి? అది కూడా ఆలోచించాలి కదా మనము. ఒక కూటమిలో ఉన్నప్పుడు మనము వర్మ గారు ఇగో మీకు ఇది ఇస్తున్నాము, లేదంటే నెక్స్ట్ టైం ఇది ఇస్తాము, లేదంటే వేరే ఏదైనా ఆప్షనల్గా చూస్తాం మీకు అదేం చెప్పేసుకోవాలి. అది ఒక చంద్రబాబు నాయుడు గారు వర్మ గారు ఇద్దరు మాట్లాడుకొని నీకు ఇలాంటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాలి. కానీ ఏదో పవన్ కళ్యాణ్ మీనా ఏదో నాకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి అనడం నేను కరెక్ట్ కాదనుకుంటున్నా వర్మ గారు. ఇప్పుడు వర్మ గారు మాట పక్కన పెడితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరికి కూడా పొత్తు అనేది కరెక్ట్గా ఉందంటారా? అండర్స్టాండింగ్ అనేది మంచి అసెంబ్లీలో కూడా మొన్న కూడా చెప్పాడు కదా 15 సంవత్సరాలు కలిసి పోటీ చేస్తామని చెప్పేసి. లోకేష్ గారు కూడా చెప్తున్నారు కదా మన పవన్ కళ్యాణ్ అన్న నాకు అన్నతో సమానం అని చెప్పేసి. ఏంటంటారంటే బయటికి ఇలాంటివి చాలా వినిపిస్తుంటాయి కానీ ఇంటర్నల్గా ఏందనేది 2029 వరకు అప్పటి వరకు మనం ఇవన్నీ చిన్నవి నడుస్తూనే ఉంటాయి. మనం 2029 వరకే చూడాలి, అప్పుడు ఎట్లుంది అనేది బయటపడుతుంది. కానీ అప్పటి వరకు ఇవన్నీ మనం జస్ట్ రీసెంట్గా కూడా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు అన్న సమానులు, ఆయన ఏదైనా పని అనుకుంటే చేయగలరు, ఆయనకు సత్తా ఉందని చెప్పి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూడారు కదా. ఆల్రెడీ చేస్తున్నాడు కదా 9 నెలలు 10 నెలలు అవుతుంది. కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని స్కీములు ఉన్నాయి, అవి కూడా మెల్లమెల్లగా అమలు చేస్తున్నారు. చూడాలి
ఏదైనా సరే మనం అనుకోవడం తప్పితే 2029లో ప్రజలు ఏ తీర్పిస్తారో దాన్ని బట్టేసి మనం అంతిమ అనుకోలే. కానీ ఇప్పుడు ఎన్ని మీమ్స్ వచ్చినా ఎన్ని ఇది వచ్చినా సరే అవి జస్ట్ లైట్ తీసుకోవాలి అంతే. ఫైనల్గా ఒక మాట, కూటమి ప్రభుత్వం తరపు నుంచి అభివృద్ధి అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదనుకుంటున్నారు మీరైతే? జరగాలి, జరుగుతుందా లేదు కాదు, జరగాలి. ఎందుకంటారంటే నమ్మి 124 సీట్లు ఇచ్చినప్పుడు 100% జరగాలి. జరిగితేనే ప్రజలకు న్యాయం చేసినట్లయితారు, కానీ లేకపోతే కరెక్ట్.